హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. నిన్నైతే మనం సీసాట్ క్లాసెస్ స్టార్ట్ చేసేసాము. నిన్న క్లాస్ 1 అయితే అయింది. ఈరోజు అయితే నేను రీజనింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ క్లాస్ రీజనింగ్లో వచ్చేసి నేను స్టార్ట్ చేయబోయే చాప్టర్ ఏదంటే డైస్ చెప్తాను. రీజనింగ్ నుంచి చాప్టర్ నేమ్ వచ్చేసి డైస్. మనకు ఫస్ట్గా డైస్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. డైస్లో 2 టైప్స్ డైస్ ఉంటాయి. ఏవేవంటే స్టాండర్డ్ డైస్, నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టాండర్డ్ డైస్. అసలు ఫస్ట్గా మనకు డైస్ ఎలా ఉంటుందంటే చూడ్డానికి మనకు డైస్లో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే ప్రాపర్టీస్ చూసుకుంటే డైస్ నుంచి టూ సర్ఫేసెస్ ఉంటాయి. 2 సర్ఫేసెస్ ఉంటాయి. ఆ రెండు ఎలా ఉంటాయి? ఆపోజిట్ ఈచ్ అదర్ ఉంటాయి. అంటే ఒక డై మనం తీసుకుంటే ఒక ఎరేజరే తీసుకోండి. మీరు ఎరేజర్ ఎలా పెట్టినా కానీ పైన ఒకటి సర్ఫేస్ ఉంటుంది, కింద ఒక సర్ఫేస్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి అడ్జసెంట్స్ ఉంటాయి. 4 అడ్జసెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది అప్పర్ సర్ఫేస్ అనుకుందాం, ఇది కింద భాగం అనుకుందాం, లోయర్ సర్ఫేస్. ఇదొకటి వచ్చేసి ఇదొక సర్ఫేస్ అయిపోయింది, ఇదొక సర్ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 4 అడ్జసెంట్ అంటే సైడ్లు పక్కన ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక షార్ప్నరే తీసుకుందాం. షార్ప్నర్ చూడడానికి ఒక డైస్ లాగే ఉంటుంది ఖచ్చితంగా. మనకు ఆ షార్ప్నర్లో ఈ సైడు అడ్జసెంట్ అంటాం, ఇది అడ్జసెంట్ అంటాం, ఇది అడ్జసెంట్ అంటాం, ఇది అడ్జసెంట్ అంటాం. వెనక భాగము, ముందు భాగము, పక్కల భాగము. ఇప్పుడు పైన కింద వచ్చేసేసి సర్ఫేసెస్ ఆపోజిట్ సర్ఫేస్ అంట. సర్ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆపోజిట్ ఈచ్ అదర్ ఉన్నాయి దానికి దీనికి. ఇంకా పక్కల చూసుకుంటే ఇవి అడ్జసెంట్స్ 4 ఉన్నాయి. 1 2 3 వెనకది 4 అడ్జసెంట్స్, పైన కింద సర్ఫేసెస్ 2 ఉన్నాయి. అర్థమైంది కదా? అంటే మొత్తం మనకు 6 ఫేసెస్ ఉంటాయి. డైస్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. అయితే ఫేసెస్ ఎలా ఉంటాయి? 2 సర్ఫేసెస్ ఉంటాయి, ఆపోజిట్ ఈచ్ అదర్, 4 అడ్జసెంట్స్ ఉంటాయి. సరే, ఇక్కడికి మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ డైస్. మనం ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్ అంటే a dice in which sum of opposite surfaces is always 7. ఇప్పుడు ఇక్కడ సమ్ అంటే ప్లస్ అని మీనింగ్. సమ్ అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ అని. ఏ డైస్ ఇన్ విచ్ సమ్ ఆఫ్ ఆపోజిట్ సర్ఫేసెస్. నేను సర్ఫేసెస్ ఎన్ని ఉంటాయని చెప్పాను? 2 ఉంటాయి ఆపోజిట్ సర్ఫేసెస్. ఆ రెండిటికి సర్ఫేసెస్లో ఉన్న నెంబర్స్
సమ్ ఎంత అయి ఉండాలంట 7 అయి ఉండాలంట. అంటే చూడండి ఇప్పుడు వచ్చేసి ఇదొక డై, ఇదొక డై. ఇప్పుడు ఈ డైని నేను ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని చూడండి, సర్ఫేసెస్ ఎలా ఉండాలన్నాడు, సమ్ము ప్లస్ చేస్తే 7 రావాలంట. అంటే సమ్ చేస్తే 7 రావాలన్నాడు. అంటే ఇక్కడ 3 ఉంటే నేను ఇక్కడ ఏం రాయాలి, మస్ట్ అండ్ షుడ్ ఏం రాయాలి, 4 రాయాలి. స్టాండర్డ్ డైస్కి ఇక్కడ 3 ఉంటే ఇక్కడ ఏం ఉండాలి, ఆపోజిట్ సర్ఫేస్లో 4 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంటే 4 రాసాం. ఒకవేళ 2 ఉంటే 5 ఉండాలి ఆపోజిట్ సర్ఫేస్లో. ఒకవేళ 5 ఉంటే ఆపోజిట్ సర్ఫేస్లో ఏం ఉండాలి, 2 ఉండాలి. ఒకవేళ 1 ఉంటే ఆపోజిట్ సర్ఫేస్లో ఏం ఉండాలి, 6 ఉండాలి. ఎందుకంటే ఈ రెండు సమ్ చేస్తే ఎంత, 7. ఇది చేసినా 7, ఇది చేసినా 7. అంటే ఇదొక డై, ఇదొక డై, ఇదొక డై. కానీ వీటి సర్ఫేసెస్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో సమ్ చేస్తే 7 వస్తుంది. ఒక డైని మనం స్టాండర్డ్ డై అని ఎప్పుడు అంటామంటే వాటి ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ చేసినప్పుడు మనకు మస్ట్ అండ్ షుడ్ 7 రావాలి. అంటే ఏ డై దీంట్లో ఇప్పుడు ఇదొక సర్ఫేస్ అయిపోయింది, ఇదొక సర్ఫేస్ ప్లస్ చేస్తే 7 వస్తుంది. అంటే ఈ డైస్ వచ్చేసి దీన్ని మనం స్టాండర్డ్ డైస్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాం మీ అందరికీ. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఇంకో పాయింట్ దీంట్లో. నెక్స్ట్ two surfaces of adjacents, two surfaces of adjacents. ఇదిగోండి ఇదొక సర్ఫేస్ అడ్జసెంట్, ఇదొక సర్ఫేస్ అడ్జసెంట్. two surfaces of adjacents, sum is not 7, not equal to 7. అంటే ఇప్పుడు మనకు స్టాండర్డ్ డై మనం తీసుకుంటే స్టాండర్డ్ డైలో మనం ఏం చెప్పుకున్నాం, ఆపోజిట్ సర్ఫేసెస్ ఖచ్చితంగా సమ్ చేస్తే 7 ఉండాలి అన్న. ఇక్కడ 3 రాశాను, ఇక్కడ 4 రాశాను. ఇది నేను చూడగానే చెప్పేసా, ఆపోజిట్ సర్ఫేసెస్ ప్లస్ చేస్తే 7 వచ్చింది. ఇది స్టాండర్డ్ డైస్ అన్న. ఇంకోటి కూడా వాడు ఏం చెప్తున్నాడంటే అడ్జసెంట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఉందనుకోండి, దీని అడ్జసెంట్ ఒకవేళ మనకు ఉండాల్సింది ఏంటంటే 3, 4 అయిపోయింది కదా, 1 ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకు 5 ఉంటే ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలింది 6 ఉండాలి. ఎందుకంటే అడ్జసెంట్స్ ఎప్పుడు 7 అవ్వకూడదు సమ్ చేస్తే. అంటే ఇప్పుడు ఈ 2కి 1కి ఈ రెండు ఒక అడ్జసెంట్ అనమాట, పక్క పక్కనే ఉన్నాయి కదా అడ్జసెంట్. 3కి 2కి ఇది ఒక అడ్జసెంట్, 3కి 1కి ఇదో ఈ రెండుకి అడ్జసెంట్. ఇప్పుడు 3, 1 కలిపితే 4, 7 రావట్లేదు, ఓకే. 3, 2 కలిపినా 7 రావట్లేదు, ఓకే. వాడు చెప్పిన రూల్ ప్రకారంగా 4, 5 కలిపినా 7 రావట్లేదు, 5, 6 కలిపినా 7 రావట్లేదు, 6, 4 కలిపినా రావట్లేదు. వాడు చెప్పింది కూడా అదే. 2 సర్ఫేసెస్ ఆఫ్ అడ్జసెంట్స్, పక్కన పక్కన ఉన్న వాటిని అడ్జసెంట్ అంటాం. ఆ పక్కన వాటిని సమ్ చేస్తే మనకు 7కి ఈక్వల్ అవ్వకూడదు, 7 కూడా రావట్లేదు. ఇంకోటి ఏం చెప్పాడు, ఆపోజిట్ సర్ఫేసెస్ సమ్ చేస్తే 7 రావాలి అన్నాడు. అవును, ఆపోజిట్ ఇదిగోండి, ఇది ఆపోజిట్ కదా. 3, 4 సర్ఫేసెస్ ఆపోజిట్ అంటే 4 కింద ఉంటుంది, 3 పైన ఉంటుంది. మీరు అలా ఊహించుకోండి. అప్పుడు ఇది 3 + 4 ఎంత, 7. అంటే చూడగానే మనం చెప్పేయచ్చు ఇది స్టాండర్డ్ డైజా ఇది కాదా అని చెప్పేసి. ఇవి రూల్స్ మనకు స్టాండర్డ్ డైస్కి. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం నాన్ స్టాండర్డ్ డైస్ చూద్దాం. నాన్ స్టాండర్డ్ డై. మనకు నాన్ స్టాండర్డ్ డైస్ అని ఎలా చెప్తామంటే, such dice which sum of adjacents
సమ్ ఆఫ్ అడ్జసెంట్ సెట్ ఉండాలి ఈజ్ ఆల్వేస్ 7. అడ్జసెంట్స్ ఎలా ఉండాలి? సమ్ చేస్తే మనకు 7 రావాలి. సమ్ ఆఫ్ ఎనీ two adjacents is always 7 రావాలి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, నేను ఒక డై తీసుకున్నాను, డైలో డై అంటే మనం దాయాలాట, స్నేక్ అండ్ లాడర్స్ ఆడేటప్పుడు చూసుంటాం డైస్, అవి డైస్ అంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవి పక్కన ఉండేటి అడ్జసెంట్స్ అన్నాం, ఈ పక్కన ఉంటాయి. పైన కింద ఆపోజిట్లో ఉంటే సర్ఫేసెస్, అవి పక్కలో ఉంటే మాత్రం వాటికి మనం అడ్జసెంటే అంటాం. ఇప్పుడు నేను ర్యాండమ్గా నెంబర్స్ రాస్తున్నా, 1 3 4 5 6 2. వాడు ఏం చెప్పాడంటే, ఒక డై మనకు నాన్ స్టాండర్డ్ డైస్ అవ్వాలంటే సచ్ డైస్ విచ్ సమ్ ఆఫ్ ఎనీ 2 అడ్జసెంట్స్, ఎనీ 2 ఏదైనా కానీ, ఏదైనా రెండు అడ్జసెంట్స్ మనకు సమ్ చేస్తే 7 అవ్వాలి. ఇక్కడ మనం చూసుకుంటే 1 2 2 అడ్జసెంట్స్ కదా, అంటే 1 + 2 చేస్తే 3, 7 రాలేదు. ఓకే, ఇప్పుడు 1 + 1 6 కూడా అడ్జసెంట్సే కదా, 1 + 6 చేస్తే 7 వచ్చింది. ఓకే, ఇక్కడే మనకు ఆన్సర్ వచ్చేసింది. అంటే ఈ డై అంతా మనకు అడ్జసెంటే. అయితే ఇంకా చూద్దాం, 2 + 6 8 కాదు. నెక్స్ట్ 1 + 3 ఆపోజిట్స్ కూడా చూద్దాం. మనకు ఆపోజిట్స్ ఒకవేళ 7 వచ్చేస్తే అది స్టాండర్డ్ డైస్ అయిపోద్ది కదా. 1 + 7 3 చేస్తే ఆపోజిట్ ఏమొచ్చింది? 4, అంటే కాదు, ఆపోజిట్. సరే, 3 5 3 + 5 చేసాం, 8 వచ్చింది, ఇది కూడా కాదు. 5 + 4 చేసాం, 9 వచ్చింది, ఇది కూడా కాదు. 4 + 3 చేసాం, ఇక్కడ 7 వచ్చింది. అంటే మనకు అడ్జసెంట్స్లోనే 7 వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. మనకు ఎక్కడైనా ఒక చోట వచ్చినా చాలు. ఎనీ 2 అడ్జసెంట్ మనకు 7 వస్తే మాత్రం దాన్ని మనం ఏంటాం? నాన్ స్టాండర్డ్ డైస్ అంటాం. మీరు ఎంత కూడా చూడకుండా ఇంకో షార్ట్ కట్ ఏంటంటే, జస్ట్ మీరు సర్ఫేసెస్ చూసుకున్నారనుకోండి, ఆపోజిట్ సర్ఫేసెస్ చూసుకున్నారనుకోండి, 7 వచ్చేసిందంటే అది స్టాండర్డ్ డైస్ కాబట్టి ఇంకా అది నాన్ స్టాండర్డ్ డైస్ కాదని కూడా చెప్పేయచ్చు మనకు. ఇక్కడ సర్ఫేసెస్ మనం చూస్తే 1 + 3 అవి చేస్తే 4 వచ్చింది కాబట్టి ఇది నాన్ స్టాండర్డ్ డైస్ అని కూడా ఇలా కూడా చెప్పొచ్చు. అయితే మీరు ప్రాక్టీస్ చేసే టైంలో మీకు ఈ షార్ట్ కట్స్ ఈజీగా అర్థమవుతాయి. దీంట్లో మళ్ళీ మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. నాన్ స్టాండర్డ్ డైస్కి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. డైస్ ఫర్ ఆ రూల్స్ ఏంటో చూద్దాం. నాన్ స్టాండర్డ్ డైస్, దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో కూడా నేను చెప్తాను. ఫండమెంటల్ రూల్, దీనికంటే చూడండి, మీకు ఒక స్టాండర్డ్ డైస్ మీద ఒక ప్రాబ్లం ఎలా వస్తుందో నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాబ్లమ్స్ మనకు ఒక స్టాండర్డ్ డైస్ మీద ఎలా వస్తాయంటే, కింద డైస్ ఇచ్చేస్తాడు, కింద డైస్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఏం చెప్తాడంటే, ఇక్కడ 2 ఉంది,
మనకు స్టాండర్డ్ డైస్కి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అనుకోండి. స్టాండర్డ్ డైస్కి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది? ఇక్కడ 2 ఇచ్చేసి క్వశ్చన్ ఆప్షన్స్లో మనకి ఇచ్చాడు 3, 5, 4, 6 ఇచ్చాడు. ఇక్కడ ఒక సర్ఫేస్లో 2 ఇచ్చాడు. ఇది ఎగ్జాక్ట్గా ఇది ఏ సర్ఫేస్? దీనికి ఆపోజిట్ సర్ఫేస్. ఇక మన స్టాండర్డ్ డైస్లో ఏమనుకున్నాము? సమ్ ఆఫ్ ఆపోజిట్ సర్ఫేసెస్ అంటే ఆ సర్ఫేసెస్ రెండింటిని ప్లస్ చేస్తే 7 రావాలి అన్నాం. 7 వస్తే అది స్టాండర్డ్ డైస్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చేసాడు. ఇక్కడ ఆపోజిట్ సర్ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అక్కడ ఏం రావాలి? 2కి మనం ఎంత కలిపితే 7 వస్తుంది? 5ని ప్లస్ చేస్తే వస్తుంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏంది? ఇక్కడ 5. ఇక్కడ 5 రాయాలి మనం. ఇక్కడ 5 అంటే 5 + 2 ఎంత? స్టాండర్డ్ డైజే కదా వాడు అడిగింది. 7 అయింది. 5 + 2 ఎంత అయింది? 7 అయింది. అంటే స్టాండర్డ్ డైజే కదా. అట్లుంటాయి. వాడు ఏదైనా అన్నీ రాసేస్తాడు. ఆపోజిట్ సర్ఫేసెస్లో కానీ అడ్జసెన్స్లో కానీ వదిలేయడం ఇలా జరుగుతుంటాయి. అలాంటి సమ్స్ కూడా ఉంటాయి. నేను ప్రాక్టీస్ చేపిస్తా. సమ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు మనం నాన్ స్టాండర్డ్ డైస్లో కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. దాని ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ వన్ అడ్జసెంట్ రూల్. అడ్జసెంట్ రూల్ అంటే మనకు చూడండి, in the dice those number are adjacent, which never come on the opposite సర్ఫేస్. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనకు ఒక డైస్లో అడ్జసెంట్స్లో పక్కలో ఏ నెంబర్లు ఉంటాయో అది ఎప్పుడు ఆపోజిట్లో అయితే రావు. ఒకసారి వాటిని మనం ఒక డైలో నెంబర్స్ అన్నీ ఒకేలా ఉంటాయా? పైన 1 ఉండి కింద 2 ఉండి పక్కన 3, 4 ఇలా ఉన్నప్పుడు ఇక్కడ 3 ఉండి మళ్ళీ కింద కూడా 3 వస్తుందా? రాదు కదా. అడ్జసెంట్లో ఒకసారి నెంబర్ ఉందంటే అది మళ్ళీ రిపీట్, ఒక చోట ఉన్న నెంబర్ మళ్ళీ ఇంకో చోట రిపీట్ అవ్వదు. వాడు అదే చెప్తున్నాడు. ఇన్ ద డైస్ దోస్ నెంబర్స్ అడ్జసెంట్లో ఏవైతే ఆ నెంబర్కి పక్కలో ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఆపోజిట్లో రావు, ఆపోజిట్ సర్ఫేస్లో. ఇప్పుడు దీని మీద నేను మీకు ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, నాకు ఆపోజిట్ 5 అడిగాడు. ఒక డై ఇచ్చేసి ఆపోజిట్లో నాకు 5 ఏ నెంబర్ వస్తుంది అంటున్నాడు. ఆపోజిట్ నెంబర్ 5కి ఆపోజిట్ నెంబర్ ఏది వస్తుంది? ఇదిగోండి చూడండి, డై వచ్చేసి చూడండి, ఫైవ్ ఫోర్ 3 2 4 5 అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 5కి వచ్చేసి 3 అడ్జసెంట్, ఇప్పుడు 3కి వచ్చేసి 4 అడ్జసెంట్, 4కి 5 అడ్జసెంట్, మళ్ళీ వాటికి 4కి 3 మళ్ళీ 3కి 5 ఇవి, 2కి 5 అడ్జసెంట్, 5కి 4 అడ్జసెంట్, 4కి 2 అడ్జసెంట్స్, ఇలా మళ్ళీ వాటికి 2కి 4 4కి 5 ఇలా మళ్ళీ రివర్స్ కూడా సేమ్ అడ్జసెంట్సే. మనకు 5 నెంబర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు. వాడు ఏం చెప్పాడు? రూల్ ఏంది?
దోస్ నెంబర్స్ ఆర్ అడ్జసెంట్ విచ్ నెవర్ కమ్ ఆన్ ది ఆపోజిట్ సర్ఫేస్ అన్నాడు. ఒక్కసారి ఆ నెంబర్కి అడ్జసెంట్లో ఉంటే ఆ నెంబర్ మళ్ళీ ఖచ్చితంగా మనకు ఆపోజిట్లో రాదు. ఇప్పుడు 5కి అడ్జసెంట్లో ఏమేమి ఉన్నాయి? 3 ఉంది అంటే ఇది వస్తుంది ఆపోజిట్లో? రాదు, ఎందుకంటే అడ్జసెంట్లో ఉంది. 5కి 4 ఉంది, అడ్జసెంట్లో వస్తుందా? ఆపోజిట్లో వస్తుందా 4 అంటే? రాదు, ఎందుకంటే అడ్జసెంట్లో ఉంది. అడ్జసెంట్లో ఉన్న నెంబరు మళ్ళీ వాడు ఆపోజిట్లో రాదన్నాడు. నెక్స్ట్ 5కి ఇంకేముంది? 2 ఉంది అడ్జసెంట్లో. ఇది ఆపోజిట్లో వస్తుందా 2 దానికంటే? 5కి రాదు, ఎందుకంటే ఒకసారి అడ్జసెంట్లో ఉంటే ఇంకా రాదు. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి ఇక్కడ? 2 5 అయిపోయింది, 4 2 అయిపోయింది, 3 4 అయిపోయింది, 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి వాడు ఏం చెప్పాడు? ఇంకా మనకు ఇంకా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఏం రావచ్చు? 5కి 6 రావచ్చు. మనకు ఉండండి, 5కి 6 అయినా రావచ్చు. ఇంకొంటే మిగిలిన నెంబర్స్ అయ్యి కదా, 5కి 1 అయినా రావచ్చు. ఓకే, ఇప్పుడు 5కి 1 వస్తుందా 6 వస్తుందా అని ఎలా మనకు తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం అనుకోండి, 5కి 6 ఆపోజిట్ తీసుకున్నాం. రైటో కాదో మనకు తెలియదు, ఓకే వదిలేండి. ఒకవేళ 5కి 1 తీసుకున్నాం, మనం 5కి ఆపోజిట్ ఏం తీసుకున్నాం? 1 తీసుకున్నాం. లేదు 5కి 6 తీసుకున్నాము అనుకోండి, అప్పుడు 6కి 1 ఆపోజిట్ వచ్చేసింది అనుకోండి, ఇది 7 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది మళ్ళీ స్టాండర్డైజ్లో వెళ్ళిపోద్ది. కాబట్టి మన ఈ రెండు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే 5ని ఒకవేళ 6తో మ్యాచ్ చేసేసామంటే ఆపోజిట్లో ఉందని, ఛాన్సెస్ ఏమున్నాయి అక్కడ? మనకు 6తో 1 ఆపోజిట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చినప్పుడు 7 స్టాండర్డైజ్ అయిపోద్ది. మీకు ఈ డైస్ ఇవ్వడు, ఇది చాలా టఫ్ లెవెల్లో ఇలా ఇస్తాడు. నేను ఇంకో ఎగ్జాంపుల్లో బాగా చెప్తా దీన్ని. కాబట్టి 5ని 6గా మనం ఇక్కడ డిసైడ్ చేయకూడదు. 5ని ఏం తీసుకోవాలి? ఇక్కడ మనం ఆపోజిట్లో 1నే తీసుకోవాలి. ఒకసారి ఒక దానికి ఆపోజిట్లో వస్తే ఇంకా దానికి మళ్ళీ రాదు. ఈ ప్రాబ్లం మీకు ఇంకోటి చెప్తా చూడండి, ఇంకా బాగా అర్థమయ్యేటట్లు. ఇంకో ప్రాబ్లం చెప్తా, దాంట్లో బాగా అర్థమైపోద్ది. ఫోర్ 3 2 6 5 4. ఇప్పుడు దీంట్లో వాడు అడిగింది ఆపోజిట్ 2 4. మనకు 4కి ఏ నెంబర్ ఆపోజిట్లో వస్తుంది అని అడుగుతున్నాడు. 4కి ఏ నెంబర్ వస్తుంది అన్నాం. మనం చూసుకున్నాం ఏదైతే అడ్జసెంట్లో ఉంటుందో అది ఆ సర్ఫేస్ మళ్ళీ మనకు ఆపోజిట్లో రాదు అని చెప్పేసి. అంటే మనకి ఇక్కడ ఏమున్నాయి? 4 ఉంది, 4కి ఆపోజిట్లో 2 ఉంది. ఇంకోటి ఇక్కడ 4కి 3 ఉంది. ఆపోజిట్ అంటే అడ్జసెంట్స్లో ఉన్నవి మళ్ళీ ఆపోజిట్లో రావని చెప్పాడు కదా, అయిపోయింది. నెక్స్ట్ 4కి ఇంకేమున్నాయి? 4కి 6 ఉంది. ఇంకోటి 4కి 5 ఉంది. 4కి 5 ఉంది, 4కి 6 ఉంది, 4కి 3 ఉంది. ఇవి ఇలా ఉంటే అడ్జసెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటికి అడ్జసెంట్స్ ఇవన్నీ. ఈ అడ్జసెంట్స్ మనకు ఛాన్సే లేదు ఇది ఈ నెంబర్స్ మళ్ళీ మనకు 4కి పక్కన రావడానికి. 4కి ఆపోజిట్లో 2 కానీ 3 కానీ 6 కానీ 5 కానీ అస్సలు రాదు, ఎందుకంటే ఇవి అడ్జసెంట్స్ నెంబరు. ఇంకా మనకు మీరు చూసుకుంటే మిగిలిన నెంబర్ ఏంది? 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 6 అంటే ఇంకా మిగిలింది 1. అంటే 4కి 1 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఏం కాదు, గన్ షాట్ అంతే. అడ్జసెంట్స్లో ఏ అయితే నెంబర్స్ ఉన్నాయి సర్ఫేస్ వాడు రాడు అన్నాడు ఆపోజిట్ సర్ఫేస్లో, కాబట్టి అడ్జసెంట్స్లో ఇవి ఉన్నాయి,
కాబట్టి అవి రావు. ఇంకా లేని అక్కడ నెంబర్ ఏది 1. అర్థమైంది కదా. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకా 3 డైస్ 4 డైస్ ఉన్నాయి. అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. 25 మినిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నా. అయిపోయినాయి కూడా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి, నేను చెప్తాను. వీడియోని మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. CSAT క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మీకు ఏమైనా ఇప్పుడు చెప్పే దాంట్లో కూడా ఇంకేమైనా కొద్దిగా చేంజెస్ ఏమైనా నేను చేస్తాను. క్లాస్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. స్టాండర్డ్ డైస్, నాన్ స్టాండర్డ్ డైస్ ఇవి. ఒకసారి మీరు నోట్స్ ఎప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయండి. అప్పుడప్పుడుకి నేర్చుకున్నారంటే చాలా ఈజీ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.